ఇప్పుడు రికార్డ్స్ ప్రకారం 1952లో ఆ 295-96 సర్వే నెంబర్లో 16 ఎకరాలు మాత్రమే ఉందనే చెప్తున్నారు. ఇప్పుడు 75 ఎకరాలు ఎలా అయింది అది అనేది ఒక ప్రశ్న. అసలు అక్కడ భూమి కొనేదేవుడు అమ్మేదేవుడు ఎవరు కేటాయించారు అనేది ఇంకొక పెద్ద పజిల్. కాదు కృష్ణ, నేను డేట్ చెప్పా, ఈ సంవత్సరం ఒకటి చెప్పా, 1956. అవును 1956 అది 1952. అవును అందుకోసం మద్రాసు గురించి మాట్లాడాల్సి వచ్చింది నేను. ఆ ల్యాండ్ డాక్యుమెంట్ ఇప్పటికి కూడా మద్రాసులో ఉంటుంది. 1952 డాక్యుమెంట్ ను మ్యానిపులేషన్ చేయకపోతే అక్కడ రెవెన్యూ ల్యాండ్ వచ్చే అవకాశమే లేదు. అంటే రాష్ట్రం విడిపోక మునుపు ఉన్న డాక్యుమెంట్ ను ట్యాంపర్ చేశారు. ఇట్ ఈస్ ట్రూ. దాంట్లో మీరు సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. రెండో ఆలోచన మీకు అవసరమే లేదు. ఇంకా అధికారులు కూడా అవసరమే లేదు. అటు ఆ చుట్టుపక్కల అటవీ భూమికి ఆనుకున్న భూమి కూడా మనం ఒక పోల్స్ నాటి ఆర్ఎఫ్ అని రాసుకుంటూ పోతూ ఉంటారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ రాసుకుంటూ పోతూ ఉంటారు. అటువంటిది డీప్ ఫారెస్ట్ లో 13 కిలోమీటర్ లోపల రెవెన్యూ ల్యాండ్ ఎట్లా సైటేషన్ అవుతుందో చెప్పండి నాకు, ఎట్లా వస్తుంది? అవి ఇట్ ఈస్ పాసిబుల్. దేశంలో ఎక్కడ జరగదు కదా అది. ముందర రోడ్డు పక్కనేమో ఆర్ఎఫ్ ఉంటది, ఆర్ఎఫ్ తర్వాత ఉండేదంతా కూడా మళ్ళీ రిజర్వ్ ఫారెస్టే ఉండాలి కదా. లోపల రెవెన్యూ ల్యాండ్ ఎట్లా వస్తుంది అంటే ఎట్లా సాధ్యం అది? ఇక్కడ 1952కు 56కు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకు. 52లో క్లాసిఫికేషన్ ల్యాండ్ను ఎక్కడో ఏదో సంవత్సరం 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితమో ఆయన ప్రజా జీవితం ప్రారంభించినప్పుడే ఆ చిత్తూరులో ఉన్నటువంటి చిత్తూరు కలెక్టరేట్ కూడా బ్రిటిషర్స్ కట్టించిందే, సబ్ కలెక్టర్ ఆఫీస్ బ్రిటిషర్స్ కట్టించిందే, ఎస్పీ ఆఫీస్ బ్రిటిషర్స్ కట్టించిందే. ఇప్పుడు కొత్తగా కలెక్టరేట్ 10 ఏళ్ల ముందు కట్టారు. కానీ ఓల్డ్ కలెక్టరేట్లు కూడా ఇప్పుడు కూడా చాలా డిపార్ట్మెంట్లు పనిచేస్తుంటాయి. అక్కడున్న డాక్యుమెంట్లు బూజుపట్టిన డాక్యుమెంట్లు ఎప్పుడో కుట్ర. ఇది ఈ రోజు కుట్ర కాదు, ఎప్పుడో కుట్ర పని ఆ డాక్యుమెంట్ అంతా మార్చి మ్యానిపులేషన్ చేసి జరిగినటువంటి కుట్ర అది. అక్కడ ల్యాండ్ అనేది అసాధ్యం. ఆయనకు మీరు చెప్తున్నటువంటి 295, 296 సర్వే నెంబర్ కూడా ఫేకే. అది కూడా ఫేకే. మీరు 27 ఎకరాల నుంచి 70 ఎకరాలకు ఎట్లా వచ్చింది అని మీరు అంటున్నారు. అసలు ల్యాండే లేదు నేను అంటున్నా. ల్యాండే లేదు, అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు. అది కంప్లీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ బై ద రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దోస్ డేస్. ఎప్పుడో ఆ భూమి కొలిచినప్పుడు అది రిజర్వ్ ఫారెస్ట్ గా క్లాసిఫికేషన్ అయిపోయింది. ఎవరికి కనబడి మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ చాలా చక్కగా చెప్పారు ఒక విషయాన్ని. ఆయనకు ఒక్కడికే ఉంది భూమి అక్కడ, వేరే ఎవరికి లేదు. పోనీ చిత్తూరు జిల్లాలో ఇంకెక్కడన్నా ఉందా అంటే ఎక్కడ ఎవరికి ఉండదు, అక్కడ ఒక చోటే ఉంది. ఎట్లా ఉంటది? మీరంటే మదనపల్లి ఫైల్స్ ఏదైతే ఉందో, నాకున్నటువంటి సమాచారం అందరూ మాట్లాడుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఏ రోజైతే ఈ కుట్రంత్రాలు చేసేటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ ను మార్చటం అంటే, ఇప్పుడు దీని ఎప్పుడు బయటపడుతుంది అంటే ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత బయటపడుతుంది అనమాట. ఆ రోజు ఏమైనా గోల చేస్తే ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రకంగా అయితే ఆ పేపర్ తీసుకొచ్చి నేను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇది ఒరిజినల్ అది మాట్లాడుతున్నా, అప్పుడు ఆ పేపర్లు పట్టుకొస్తారు. ఓ 10 ఏళ్ల ముందే మేము ఇది పోయింది అని మాట్లాడతారు అనమాట. అప్పుడు ఏం మాట్లాడతారు? ఓహో పాత ఇప్పుడు మదనపల్లి ఆర్డీ ఆఫీస్ లో తగలబడిపోయిన ఫైల్స్ లో దీనికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయనేది మీ అనుమానమా? 100% మదనపల్లి. ఇది మదనపల్లి డివిజన్ కిందకే వస్తుంది ఇది? అవును, మదనపల్లి సబ్ డివిజన్ కిందకే వస్తుంది. మదనపల్లి సబ్ డివిజన్ ఇండియాలో ద బిగ్గెస్ట్ రెవెన్యూ డివిజన్ ఇండియాలోనే. అవును, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా బ్రిటిషర్స్ కట్టించిందే. నేను చెప్పాను ఇంతకుముందు, మద్రాసు, వెల్లూరు, చిత్తూరు, మదనపల్లె. రాయలసీమలో మళ్ళా తర్వాత ఎక్కడో అనంతపురం జిల్లా ఎక్కడో ఉంటది ఒక ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, గుంతకల్ అనుకుంటాను. ఈ మధ్యలో ఎక్కడ పరిపాలన జరిగేది కాదు. అంటే వాళ్ళకి ఆ రోజులు అనుగుణంగా చేసుకున్నారు. 1854 మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్. ఓకే. అంతకు పూర్వమే చిత్తూరు కలెక్టర్ ఆఫీస్. అంతకు పూర్వమే చెన్నై గవర్నర్ ఆఫీస్. మీరు గనక మదనపల్లి ఫైల్స్ ఆల్రెడీ అధికారులు చేస్తున్నారు. ఈ ఒరిజినల్ మదర్ డాక్యుమెంట్ రామకృష్ణ గారు 290, 295, 96 ఏదో చెప్తున్నారు. ఆ సర్వే నెంబర్ లో ల్యాండ్ ఉండడానికి అవకాశమే లేదు. ఒకవేళ ఇంకా రామకృష్ణ గారికి అవకాశం ఉంటే, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే, లెట్ దెమ్ గో అండ్ ఎంక్వైరీ ఇన్ ద చెన్నై
ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది ఏంటండి, ఇది ప్రభుత్వ ప్రాపర్టీ. ఇప్పుడు ఇది అంటే ఇది పబ్లిక్ ప్రభుత్వానికి ప్రాపర్టీ, interest ఇది ఉంటది. ఫారెస్ట్ అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎక్కువ మాట్లాడితే కాన్స్టిట్యూషనల్ ప్రాపర్టీ ఇది. కాదు, నేను నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎట్లాగో చేస్తుంది, రామకృష్ణ కొరకు ఇన్వెస్టిగేషన్ ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు కాబట్టి ఆయన్ని ఎంత టార్గెట్ చేశారో, ఆయన్ని ఎంత హింసించారో అన్ని తెలిసిందే కదా. చివరికి ఆయన ఏ స్థాయికి వెళ్ళాల్సి వచ్చిందో, జైలు కూడా పెట్టించారు ఆయన్ని, తెలిసిందే కదా. సో ఓకే, రామకృష్ణ గారికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఈ ఫారెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ కాదు, ఇది ఫారెస్ట్ హౌస్. ఈ ఫారెస్ట్ హౌస్ మీద ప్రభుత్వం దృష్టి ఇప్పుడు పడింది. మదనపల్లి ఫైల్స్ తగలబడిపోవడానికి దీనికి ఉన్న లింక్ ఏంటి? తర్వాత అంత అడవిలో అంత బహుళ అంతస్తుల అందమైన భవంతిని కట్టుకొని అక్కడ వ్యవసాయం చేస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా జరుగుతున్నాయా? ఎందుకంటే వ్యవసాయం చేయడానికి అంత లోపలికి వెళ్ళవసరలా. ఆ ఏరియాలో భూములు కొనుక్కుంటే చాలా దొరుకుతాయి. అడవి భూముల్ని ఆక్రమించుకుని చేయవసరం, వ్యవసాయమే చేయడానికి. పుల్ల మధ్యలో, ఒక్క నిమిషం సాగర్, పులుల మధ్యలో, ఏనుగుల మధ్యలో, చిరుత పుల్లల మధ్యలో పోయి వ్యవసాయం చేయడానికి అక్కడికే వెళ్ళవసరం. ఇక్కడ ఇంకేదన్నా మతలపు ఉందా అనేది కూడా మాట్లాడదామండి ఒక చిన్న బ్రేక్ తర్వాత.